ఈ హస్తప్రయోగం చేయడం వలన అంటే ఇప్పుడు చాలా మందికి స్పామ్స్ కౌంట్ క్వాలిటీ అది కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అలా కూడా రీసెర్చ్ చేసి చెప్పారు. అయితే ఫర్టిలిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు వైఫ్ ఉన్నా కానీ ఏంటంటే వాళ్ళు వెళ్తారు, అది చేసుకుంటారు, వస్తారు. అలా బాత్రూమ్కి వెళ్ళడం, తొందరగా అది రబ్ చేయడం, రావడం ఉంటుంది. అయితే అది తప్పు కదా. సాటిస్ఫాక్షన్ మీరు భావి ప్రాప్తి మీరు చెందుతే మీ వైఫ్కి అలా ఉండకూడదు. అక్కడంటే ఎక్కువగా ఎనర్జీ పోతుంది కానీ ఇక్కడ మీరు చేసుకుంటే అది తప్పు కదా. ఈజీ వేలో మీరు భావి ప్రాప్తి చెందుతున్నారు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మీకు ప్రాబ్లం వస్తుంది. అంటే ఎప్పుడు వస్తే అప్పుడు 3 రాగానే మీరు వెళ్ళడము, చూడడము, ఫోన్లో అది చేసుకోవడం అంటే కూడా అది తప్పు. మీకు కంట్రోల్ లేదు. మీరు చక్కగా ఉండాలి, మీ వైఫ్తో మీరు ఉండాలి అన్నట్టు అది మన సంప్రదాయం, అది మంచిది. అయితే ఏంటంటే హస్తప్రయోగం నుంచి దూరం ఉండాలి. హస్తప్రయోగం చేసిన తర్వాత ఒకవేళ అంటే ఇప్పుడు ఇదే సన్నగా అయిపోయింది ఇది. ఓకే, ఇలా ఇప్పుడు ఇలా మంచిగా కావాలంటే మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉంటాయి మెడిసిన్స్. అలాగే ఇప్పుడు చూడండి, ఇలాగే చిన్నగా కూడా చాలా మంది వస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇలా చిన్నగా అయిపోతుంది. ఇది ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి నేను చూపిస్తున్నాను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ప్రాక్టికల్లీ ఇలా అవుతున్నాయి. ఇక వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది, ఇక పెళ్లి చేసుకోమంటారు. అయితే 3 నెలలుగా నాకు అట్లీస్ట్ 3 months టైం ఉన్నప్పుడు పెళ్లి కంటే ముందు మీరు వస్తే నేను మిమ్మల్ని ఫిట్ చేసేస్తాను. మీరు పోగొట్టుకున్న సైజు మళ్ళీ మీరు రీగైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే అంగం సైజ్ మ్యాటర్స్ ఆర్ నాట్ అని చాలా మంది అడుగుతారు. నేనేమంటానంటే అంగం సైజు మ్యాటర్స్ అనేది కాదు. ఎవరికైతే ఎంత ఉందో ఓకే, అదే దాన్ని మెయింటైన్ చేయండి.